కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యము మరి నేను ఏం చెప్తానో మీరు ఊహించుండుంటారు అని అనుకుంటున్నా. ఎందుకంటే ముందుగానే నేను ప్రకటించాను ఏమని, ఈరోజు ఒక వాక్యం చెప్తాను అని. ఏ వాక్యం అది? ఎవరికైనా గుర్తుందా? రైట్. పోయిన నెల మొదటి ఆదివారమున ఒక వాక్యం చెప్పా. ఏమని? ఇది నా శరీరము అని. అప్పుడే చెప్పా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే సెకండ్ పార్ట్ చెప్తా. ఇది నా రక్తము. ఈరోజు మనం వినేటువంటి వాక్యం ఏంటి అంటే, ఇది నా రక్తము. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనము ధ్యానం చేద్దాం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తూ ఉన్నారు? ఇది నా రక్తము. ఓకే, కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఒకేలాగా ఉన్నా ఏదో ఒక ఆనవాలు మనం పెట్టుకుంటాం. మనం ఏం చేస్తాం? ఏదో రకమైనటువంటి ఆనవాలు మనం పెట్టుకుంటాం. ఆ ఆనవాళ్ళను బట్టి ఇది నాది, ఇది నాది, ఇది నాది అని మనం చెప్పుకుంటాం. కానీ రక్తము గమనించండి, ఎవరి రక్తం చూసినా ఒకటే రంగు. బయట శరీరాలు రంగులు వేరైనా, ఒకళ్ళు తెల్లగా ఉన్నా, ఒకళ్ళు నల్లగా ఉన్నా, ఇంకొకళ్ళు వేరే చామన్ ఛాయలో ఉన్నా, వాళ్ళ యొక్క రక్తం అయితే మాత్రం ఖచ్చితంగా ఒకే రంగులో ఉంటుంది. టెస్టులు చేస్తే అందులో కొన్ని గ్రూపులు తెలుస్తాయి. ఏ పాజిటివ్ అని, బి పాజిటివ్ అని, ఓ పాజిటివ్ అని, లేకపోతే నెగిటివ్ అని, ఇలాగున టెస్టులు చేసిన తర్వాత అది ఏ గ్రూపో ఒకవేళ మనము పరీక్షించి చెప్పగలుగుతాం. అయితే రక్తము అనేది మనిషికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. రక్తం అనేది మానవునికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాటలో చెప్పాలి అంటే రక్తాన్ని ఇంకొక మాటలో ఏమంటారంటే ప్రాణము అని కూడా అంటారు. రక్తాన్ని ఇంకొక మాటలో ఏమంటారంటే ప్రాణము అని కూడా అంటారు. ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగింది. మా చుట్టాల అబ్బాయి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చోటికి షికార్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తూ బండి మీద నుంచి పడ్డారు. పడ్డ తర్వాత చిన్న చిన్న దెబ్బలు తగిలి, ఒకడికి కాలుకి చిన్న దెబ్బ తగిలింది. కాకపోతే రక్తం రావటం స్టార్ట్ అయింది. కాలుకి రక్తం వస్తుంది. ఆ దెబ్బ ఎక్కడ తగిలిందంటే కాలుకున్నటువంటి అసలు మెయిన్ నరం మీద తగిలిందనమాట. ఆ నరానికి తగలడం వలన రక్తం వస్తుంది. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వాళ్ళు తీసుకుని హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో నువ్వు ఏమైంది, నీ పేరేంటి, ఊరేంటి, వయసు ఏంటి అవన్నీ కనుక్కున్నారు. బాగానే మాడుతున్నారు కదా అని పక్కన అలా కూర్చోబెట్టేశారు. అంతే. కట్టు అయితే ఏదో చిన్నది కట్టారు, కానీ ఆ కట్టు అంతా రక్తం అయిపోతుంది. కట్టు అంతా కూడా రక్తం అయిపోతుంది. కూర్చున్న ప్లేస్ అంతా రక్తం అయిపోతుంది. అయితే అలా చూసానే ఉన్నారు. డాక్టర్ గారు వస్తారులే, కంగారెడ్డి బాగానే ఉన్నావుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక గంట అయ్యేసరికి స్పృహతో పడిపోయాడు. తీరా చూస్తే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇంకా కాసేపటికి చనిపోయాడు కూడా. పెద్ద గొడవ అయిపోయింది. అయితే లాస్ట్కి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలా చనిపోయాడు అంటే రక్తం లేక అన్నారు. రక్తం అంతా కారిపోయి అన్నారు.
ఆలోచన చేయండి. రక్తం అనేది మానవునికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, అయితే ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, యేసయ్య వారు పానము చేయుచున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష రసమును ఆయన ఏమంటూ ఉన్నారు, ఇది నా రక్తము. ఆయన ఏమంటున్నారు, ద్రాక్ష రసాన్ని ఇది నా రక్తము. ఇప్పుడు ద్రాక్ష రసమును రక్తముగా ఎలా ఊహించుకోవాలి? ఒకవేళ రంగు ఒకటైతే అయ్యుండొచ్చు, రంగు ఒకటయ్యుండొచ్చు, కానీ రక్తం ఎంత చక్కగా ఉంటుంది, ఆ యొక్క ద్రాక్ష రసం ఎంత పలచగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసింది రంగు, రుచి, చిక్కదనం అన్నట్టుగా అబ్బాయి అది పలచగా ఉంటుంది, ఇది చిక్కగా ఉంటుంది, అది ద్రాక్ష వాసన వస్తుంది, ఇదేమో నీసు వాసన వస్తుంది అన్నట్టుగా కాదు. కానీ వాక్యానుసారముగా విశ్వాసముతో ఎవరైతే ఈ రక్తాన్ని స్వీకరిస్తారో వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇది ఏంటి, ఎందుకు అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏమంటే ఇది నిబంధన రక్తము. అక్కడ ఫుట్ నోట్లో ఒక మాట కనబడుతుంది, క్రొత్త నిబంధన అన్నారు. ఏమంటా ఉన్నారు, క్రొత్త నిబంధన అన్నారు. క్రొత్త నిబంధన అంటే దాని అర్థం ఏంటి, ఇంతకు ముందు కూడా ఇంకొక నిబంధన ఉంది అని అర్థం. ఇంతకు ముందు కూడా మరొక నిబంధన ఉంది అని అర్థం. ఆ నిబంధన ఉంది కాబట్టే దీనిని ఏమంటూ ఉన్నారు, క్రొత్తది అంటూ ఉన్నారు కదా. సో ఈ యొక్క పాత నిబంధన ఏంటి, పాత నిబంధన ఏంటి? మనందరికీ తెలుసు, దేవుని యొక్క వాక్యములో పాత నిబంధన గ్రంథాలలో పాప పరిహారార్థానికి వారు ఏం చేసేటువంటి వారు, బలులను అర్పించేటువంటి వారు. ప్రతి ఒక్కరు వారు ఏం చేసేటువంటి వారు, బలులను అర్పించేటువంటి వారు. వారు చేసినటువంటి పాపాన్ని బట్టి, వారు చేసినటువంటి దోషాలను బట్టి, వారు చేసినటువంటి ఆ యొక్క మరి దేవునికి అవిధేయమైనటువంటి క్రియలను బట్టి, కోడులైతే కోడులు, పక్షులైతే పక్షులు, మేకలైతే మేకలు, గొర్రెలైతే గొర్రెలు, పశువులైతే పశువులు, ఎద్దులైతే ఎద్దులు, ఇలాగునా వారు ప్రతి సందర్భములో దేవాలయం దగ్గరికి వచ్చి వారు ఏం చేసేటువంటి వారంటే బలులను అర్పించేటువంటి వారు. రక్తాన్ని వారు ఏం చేసేటువంటి వారు, ప్రోక్షించేటువంటి వారు. దేవుని యొక్క వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో మనకు కనబడుతుంది కదా. ఈ మాటలు చదువుదాం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో అక్కడ 22వ వచనములో చదివితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారం, ఏ ప్రకారం చెప్పండి, ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధన కాలములో పూర్వకాలం వారు ఏం చేసేటువంటి వారు, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు. ఎలా శుద్ధి చేయబడేదంట, రక్తము చేత మాత్రమే శుద్ధి. రక్తము లేకపోతే శుద్ధి అనేది లేదు ఆ కాలంలో. ఇంకా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. ఈ యొక్క విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తా ఉంది, రక్తము చిందింపకుండా ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. మానవుని యొక్క పాపము నుండి బయటపడాలి అంటే, పాప క్షమాపణ పొందాలి అంటే, పవిత్రపరచబడాలి అంటే ఏమి లేకుండా ఏమి లేదు, రక్తము లేకుండా క్షమాపణ, పాప క్షమాపణ అనేది లేదు. దేవుని యొక్క వాక్యములో మనకి రాయబడలేదు, కానీ మీరు గ్రహిస్తే గమనిస్తే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అదేంటి అంటే, దేవుడు చేయొద్దన్న పనిని ఆదాము అవ్వలు చేసినప్పుడు, దేవుడు చేయొద్దన్న పనిని వారు చేసినప్పుడు, తినొద్దు అన్న పండుని వారు
తిన్నప్పుడు అది తింటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పినప్పుడు అయినా సరే వారు ఏం చేశారు? అవిధేయులుగా ఉండి మాటను కాదని వారి యొక్క సొంత ఆలోచన ప్రకారముగా దేవుడు చేయొద్దన్న పని వారు చేయటం మనందరికీ తెలుసు. సో వారి జీవితంలో ఏమి ఎంటర్ అయింది అంటే పాపము అనేది ఎంటర్ అయింది. ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అంటే ఒక మనుషుడు అంటే ఏ మనుషుడు? ఆదాము. ఆలోచన చేయండి. దేవుని చేత స్వయముగా ఆయన చేత సృజింపబడినటువంటి ఆ యొక్క మానవాళి ఆదాము అవ్వలు దేవుడు తినొద్దు అంటే వారు తిన్నారు. గమనించండి, అప్పటి వరకు వారికి సిగ్గంటే ఏంటో తెలియదు. కానీ ఈ పండు తిన్న తర్వాత వాక్యాలు మనం చదివితే వాక్యములు మనం గమనిస్తాం. ఏమంటది? వారి కండ్లు తెరవబడేను. అరే దిగంబరులుగా ఉన్నామేంటి? అరే బట్టలు లేకుండా ఉన్నామేంటి? ఆలోచన చేయండి సార్. చిన్న పిల్లలకి బట్టలు లేకుండా గిర 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 పరిగెడతా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి సిగ్గు అంటే ఏంటో వారికి అప్పటికి తెలియదు. కానీ పెరుగుతున్న కొద్దీ 1వ తరగతి 2వ తరగతి ఆ టైంకి వచ్చేసరికి మెల్లిమెల్లిగా ఇంతకుముందు స్నానం చేసినప్పుడు గిరగిర తిరిగేసేవారు ఇళ్ళంతా. కానీ 2వ తరగతి 3వ తరగతికి వచ్చేసరికి ఏం చేస్తారు? రూములోనే ఉంటారు, రూములోనే మార్చుకుంటారు కదా. తర్వాత 4వ తరగతికి వచ్చేసారంటే తలుపులు వేసుకోవటం ప్రారంభిస్తారు. 5వ తరగతికి వచ్చారంటే అలా ఎవరు చూడకుండా ఉన్నారా లేదా, నేను ఒక్కదానే ఉన్నానా లేదా చూసుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఓకే, ఇప్పుడు ఆదాము అవ్వల యొక్క పరిస్థితి ఏంటి? ఆదాము అవ్వల పరిస్థితి ఏంటి? అరే మేమేంటి దిగంబరులుగా ఉన్నాం, సిగ్గుపడుతూ ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇక్కడ వారు చేసినటువంటి పాపానికి, వారు చేసినటువంటి తప్పుకి దేవుడు వారికి ఏం చేశాడు? దేవుడు వారికి కప్పుకోవటానికి ఏమి ఇచ్చాడు? మాట్లాడండి ఒకసారి. కప్పుకోవటానికి దేవుడు ఏమి ఇచ్చాడు? చర్మం ఇచ్చాడా లేదా? ఆ చర్మం ఇచ్చాడు అంటే ఆయన ఏం చేసినట్టు? రక్తాన్ని చిందించాడా లేదా? ఆయన వీరు చేసినటువంటి తప్పుకి, పాపానికి, అవిధేయతకి ఆయన ఏం చేశాడు అన్నమాట? ఇప్పుడు బలిని ఇచ్చాడు, రక్తాన్ని చిందించాడు. అలాగున రక్తాన్ని చిందించి వీరికి ఏం చేశాడు? ఆ యొక్క శరీరమును కప్పుకోవటానికి ఆ యొక్క జంతువుల యొక్క తోళ్లను ఆయన వారికి ఇవ్వటం జరిగింది. కాబట్టి మనిషి పాపం చేస్తే, మనిషి పాపం నుండి బయట పడాలి అంటే, మనిషి పాపం నుండి విముక్తి చెందాలి అంటే, ఆ పాపం నుండి పవిత్రపరచబడాలి అంటే వాక్యం చెప్తోంది ఏం చేయాలి? రక్తము అనేది అవసరం, రక్తం అనేది చిందించాలి. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. ఆలోచన చేయండి. పాత నిబంధన ప్రకారముగా, ధర్మశాస్త్ర ప్రకారముగా మనుషులు మాత్రమే కాదు, వస్తువులు కూడా ఏమయ్యేవంట? రక్తము చేత శుద్ధి చేయబడేవి. ఏ వస్తువు ఎలా పడితే అలా దేవుని సన్నిధికి తీసుకురావడానికి లేదు అవకాశం. రక్తము చేత వాటిని శుద్ధి చేయాలి. అలాగే వాక్యం చెప్తా ఉంది, రక్తము చిందింపకుండా ఏమి లేదు, పాప క్షమాపణ కలుగదు. ఇదే అధ్యాయములో మనం 13వ వచనములో మనం చదివితే, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవుదోడ బూడిదయు చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల. చూడండి ఒకసారి,
పూర్వకాలం, పాత నిబంధన కాలం, ధర్మశాస్త్ర కాలం, ఆ రోజుల్లో శుద్ధి చేయబడటానికి ఏం చేసేటువంటి వారు? రక్తాన్ని చిందించేటువంటి వారు. కోళ్ళ రక్తం ఉండేది, మేకల రక్తం ఉండేది, లేకపోతే పశువుల రక్తం. ఇలాగున ఎన్ని పశువులను బలుచుని ఉంటారో ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు 1 కేజీ మాంసం, కోడి మాంసం తెచ్చుకోవాలంటే 200 అనే కొంతమంది 1/2 కేజీలో సరిపెట్టుకుందాంలే అంటే 100 రూపాయలకు వస్తుంది కదా. మామూలుగా అయితే 4-5 ముక్కలు వేసుకునే వాళ్ళం ఇప్పుడు 2 ముక్కలైన బరల వాసన వస్తే చాలులే అన్నట్టుగా అయిపోయింది కొంతమంది పరిస్థితి. కారణం రేట్లు అలాగ ఉన్నాయి. గమనించండి, చికెన్ కొనుక్కున్నంత ఫ్రీక్వెంట్గా మటన్ కొనుక్కుంటామా? అంటే అదైతే ఏకంగా 800 కేజీ, 800. అందుకని చెప్పేసి ఎక్కువగా కొనుక్కుందాన్ని. ఎప్పుడో కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంటికి ఇంపార్టెంట్ బంధువులు వస్తున్నారంటే తప్ప వాటి జోలికి మనము వెళ్ళాం. అవునా? మరి బలులు ఇవ్వాలి అంటే మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి ఎన్ని కోళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని మేకలు ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని గేదెలు, ఎన్ని ఎద్దులు ఇవ్వాల్సి ఉంటుంది చెప్పండి ఒకసారి. అవునా? దేవుని యొక్క వాక్యములు మనం చదివితే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయములోనే ఒక మాట మనకి ఎలా కనబడుతూ ఉంది. 12వ వచనం చూడండి. మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసయ్య మన కొరకు, ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి కొరకు, సమస్తమైన వారి కొరకు, మనకు ఎన్నో తరములకు ముందు కానీ మన తర్వాత రాబోయే తరములు కానీ ప్రతి ఒక్కరి కొరకు ఒకసారే ఆయన ఏం చేశారంట? రక్తాన్ని చిందించి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే ఆయన మనకు ఒక క్రొత్త నిబంధనను ఇచ్చుచూ ఉన్నాడు. ఏంటి అంటే ఇది నా రక్తము. ఏమంట? ఇది నా రక్తము. ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్తాన్ని వారు పుచ్చుకుంటారో, వాక్యం చెప్తా ఉంది, ఆయన క్రొత్త నిబంధనను వారి కొరకు ఇస్తా ఉన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయములో మనం చదివితే, నిర్గమకాండము 12వ అధ్యాయములో మనం చదివితే అక్కడ 13వ వచనం చూద్దాం చూడండి. ఇండ్ల మీద ఆ రక్తమును చూచి నశింప చేయక దాటిపోయేదను. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి ఈ యొక్క వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఆ కాలములో, ఎప్పుడు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులందరూ కూడా ఉన్నటువంటి కాలములో దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి రప్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఒక పరిస్థితి వచ్చింది. ఎంత చేసినా ఆ యొక్క ఫరో వదలటం లేదు. అయితే కొన్ని తెగుళ్లను దేవుడు ఐగుప్తు దేశములో ఆయన రప్పించాడు. ఈ తెగులు రప్పించినప్పుడు ఆఖరి తెగులుగా ఆయన ఏమన్నాడంటే, మొత్తం ప్రతి కుటుంబములో, మనుషుల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు, లేకపోతే పక్షుల్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క జీవము కలిగిన ఏదైనా కావచ్చు, వాటిలో మొదటి దానిని, మొదటి సంతానమును ఏం చేస్తానన్నాడు? సంహరించేదను, చంపివేస్తాను అని దేవుడు చెప్పాడు. అయితే ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రం ఒక విషయాన్ని చెప్పాడు.
ఇశ్రాయేలీయులకు మాత్రం ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయం అంటే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ప్రతి ఇంటికి ఏముండాలి? రక్తం ఉండాలి. ప్రతి ఇంటి మీద రక్తం కనబడాలి. ఆ యొక్క రక్తము ఏ ఇంటి మీద అయితే ఉంటుందో, ఏ యొక్క గుమ్మం మీద అయితే రక్తం ఉంటుందో, ఆ ఇంటిని నేనేం చేయను? ప్రవేశించను, దానిని దాటిపోయేదను. ఆలోచన చేయండి. ఎవరింటి దగ్గర అయితే ఆ రక్తం ఉంటుందో, ఆ రక్తం ఉన్నటువంటి ఆ ఇంటిని దేవుడు ఏమంటున్నాడు? ఏమి కూడా చేయను. అంటే ఆ రక్తము వలన ఆ రోజున వారు ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఆ రక్తము వలన వారు సజీవులుగా ఉన్నారు. ఆ రక్తము వలన వారు మరణమును తప్పించుకున్నారు. ఒకవేళ నేనెందుకు వినాలన్నమాట, నేనెందుకు ఆ పని చేయాలి, నువ్వు చెప్తే నేను చేసేయాలా అన్నట్టుగా ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచనతో ఉండి రక్తాన్ని ఆ ఇంటి మీద ప్రోక్షించకపోతే ఆలోచన చేయండి, ఏం జరిగి ఉండేది? ఏమై ఉండేది? ఖచ్చితంగా ఆ ఇంటిలో మరణాన్ని చూసేటువంటి వారు, ఖచ్చితంగా ఆ ఇంటిలో చావును చూసేటువంటి వారు. ఆలోచన చేయండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఆ బలి ఇవ్వడానికి మేకను, గొర్రెను, ఎద్దును, పశువును, కోడును ఏదో ఒకటి తెచ్చుకుని ఉంటారు. దానిని నరికి ఆ రక్తాన్ని చిందిస్తారు. అంత బాగానే ఉంటుంది. లాస్ట్కి ఇంటి మీద రాయాలా ఏంటి? కొంతమంది బడాయి చేసేగా, బలిచ్చేగా, రక్తాన్ని చిందించేగా, చాలులే గుమ్మం మీద రాయిపోతే ఏంటి అనేటువంటి ఆలోచనతో ఉండొచ్చు. గమనించండి. నువ్వు రక్తం చిందించేవా లేదా? అది కాదు దేవుడు చూసేది. ఆయన ఏం చేయమన్నాడు? నీ ఇంటి మీద రాయి అన్నాడు దేవుడు. రక్తాన్ని ఏం చేయమన్నాడు? నీ ఇంటి మీద రాయి. ఎవరింటి మీద అయితే ఉంటుందో ఆ ఇంటిని నేను దాటిపోతాను. కాబట్టి ఆ రోజున ఎవరింటి మీద అయితే రక్తం ఉందో దేవుడు ఆ ప్రతి ఇంటిని ఏం చేశాడు? కాపాడాడు. ఆ రక్తం ఉన్న ప్రతి ఇంటిని ఆయన ముట్టుకోలేదు. కానీ ఏ ఇంటి మీద అయితే రక్తం లేదో ప్రతి ఇంటిలో మనుషులు, పశువులు, జీవరాశులు సమస్తం ఏమైపోయినాయి? ప్రతి దాంట్లో మొదటి సంతానం, జ్యేష్ఠులు అనేటువంటి వారందరూ కూడా చనిపోయారు. ఒక ఇంట్లో చనిపోతే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యో ఇలా జరిగిందా, అయ్యో పాపం అని పక్కన కూర్చుని వారితో కలిసి ఏడ్చి వాళ్ళని ఓదార్చి ఏదోడు చేయొచ్చు. మరి ప్రతి ఇంటిలో చచ్చిపోతే ఎవడు ఇంకో ఇంటికి వెళ్తాక ఉంటుందా? ఒకళ్ళు ఇంకో పక్క ఇంటికి వెళ్తాక ఉంటుందా? ఇంకొకరు వచ్చి ఇంకొకరిని కొన్ని ధైర్యపరిచే మాటలు చెప్పడానికి ఉంటుందా? ఎంత దారుణమో గమనించండి ఒకసారి. విషయం ఏంటంటే ఫరో ఇంటిలో కూడా ఇది తప్పలేదు. ఎక్కడ? ఫరో ఇంటిలో కూడా ఇది తప్పలేదు. సామాన్యుల ఇంటిలో ఏదైతే జరిగిందో రాజుల ఇంటిలో కూడా సేమ్ టు సేమ్. కారణం ఆ ఇంటికి ఏమి లేదు? రక్తం లేదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్దాం అనుకున్నటువంటి మాటలు ఏంటంటే, మనకి ఇప్పుడు రక్తం అవసరం. మనకేం అవసరం? రక్తం అవసరం. రక్తం లేకపోతే ఏమి లేదు? పాప క్షమాపణ లేదు. కొంతమంది అనుకోవచ్చు, ఏమండి నేనేమి పాపం చేయలేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే నేను వ్యభిచారం చేయలే, నేను ఎవరిని చంపలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, కాబట్టి నేను తప్పు చేయలేదు. ఓకే, రైట్. కానీ వాక్యంలో ఒక వచనం చదివిస్తాను, చదవండి ఒకసారి. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
2వ వచనం ఏంటంట? ఏ విషయాలలో? అనేక విషయాలలో. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఎన్నున్నాయి? అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఈ మాట ఎవరు రాస్తున్నారు? ఈ మాట ఎవరు రాస్తున్నారు? యాకోబు అనేటువంటి ఒక ఆయన రాయుచున్నటువంటి మాట. ఈ యాకోబు ఎవరు అంటే యేసయ్య శిష్యులలో ఒకడైనటువంటి శిష్యుడు. ఆయన చెప్తున్నాడు. ఆయన మీరు అంటలేదు, ఆయనను కూడా కలుపుకుంటూ ఉన్నాడు. ఆయనను కూడా లెక్కలేసుకుంటూ ఉన్నాడు. లెక్కలేసుకుని చెప్తున్నటువంటి మాట, మనమందరము అనేక విషయాలలో ఏమైపోతూ ఉన్నాం? తప్పిపోవచ్చున్నాము. తప్పిపోవచ్చున్నాము అంటే అర్థం ఏంటి? తప్పిపోవచ్చున్నామంటే అర్థం ఏంటి? కింద ఫుట్ నోట్లో ఒక మాట కనబడుతూ ఉంది, తొట్రిల్లుచున్నాము. ఏమవుతున్నాం? తొట్రిల్లుచున్నాము. తొట్రిల్లుచున్నామంటే తప్పిపోతున్నామని చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నాను నేను. తప్పిపోవటం అంటేనే తొట్రిల్లు పోవటం అని వాక్యం చెప్తుంది. మరి తొట్రిల్లు పోవటం అని అంటే దానికి మళ్ళీ తిరిగి మీరు తప్పిపోతాం అంటారేమో. సరే, అర్థమైతే మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నా. మనమందరం ఏమవుతూ ఉన్నాం? అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాం. అక్కడ కనబడుతుంది, ఎవడైనను మాట యందు తప్పని ఎడలా. చూడండి ఒకసారి. ఒకవేళ మాటలో ఎక్కడ ఎప్పుడు తప్పకుండా ఉంటే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. కనీసం మాటలో కూడా ఏమవకూడదంట? తప్పిపోకూడదు. మాటలో కూడా తప్పిపోకూడదు. చాలామంది మాటలతో తప్పిపోయేవారు కొంతమంది, చూపుతో తప్పిపోయేవారు కొంతమంది, ఆలోచనతో తప్పిపోయేవారు కొంతమంది, నడవడికలో తప్పిపోయేవారు కొంతమంది. ఏంటి? కనబడనివి ఇవన్నీ, ఎవరికి తెలియనివి. ఆలోచన చేయండి. ఇప్పుడు నా మనసులో ఏముందో మీకేం తెలిసేది? నేను మనసులో ఏమనుకుంటానో మీకేం తెలుస్తుంది? కానీ అది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుసు. మనం ఏమనుకుంటున్నామో ఆయనకి తెలుసు. హృదయ రహస్యములను ఎరిగినవాడు మన దేవుడు. సద్దుకాయలు పరిసయ్యులు కొన్నిసార్లు యేసయ్యను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారు ఏ ఉద్దేశముతో అడుగుతున్నారో యేసయ్య వారి హృదయములను ఎరిగి వారికి దానికి తగినట్టుగా జవాబులు చెప్పినటువంటి పరిస్థితులు వాక్యాలలో మనకు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు బయటికి చెప్పలా, కానీ యేసయ్యకు సమస్తము తెలుసు. మన హృదయ రహస్యములను ఎరిగినవాడు. కాబట్టి ఒకవేళ పైకి భక్తి కలిగిన వారుగా, పైకి దేవుని బిడ్డలుగా, పైకి విశ్వాసులుగా, పైకి క్రైస్తవులుగా, పైకి పరిశుద్ధులుగా మనం నటించిన నీ నటన మనుషులు కనబడుతుంది, కానీ దేవునికి సమస్తము తెలుసు. మన దేవుడు మన హృదయములను ఎరిగినవాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, అనేక మంది ఏమైపోతున్నారంట? అనేక విషయాలలో తప్పిపోచున్నాము. అయితే తప్పిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? తిరిగి మరలా సరైనటువంటి మార్గంలోనికి రావాలి. తప్పిపోతున్నప్పుడల్లా మరలా సరైనటువంటి లైన్లోనికి మనము వచ్చేయాలి. అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటూ ఉంటాం, పట్టాలు తెప్పింది అని. గూడ్స్ బండి పట్టాలు తెప్పింది, పలానా ఎక్స్ప్రెస్ పట్టాలు తెప్పింది అంటే పర్లేదులే పోనీ అంటే ఏమవుద్ది పరిస్థితి? తప్పడమే పెద్ద యాక్సిడెంట్. పట్టాలు తప్పడమే పెద్ద యాక్సిడెంట్. రోడ్డు మీద వెళ్ళవలసినటువంటి బండి కానీ, కారు కానీ, లేకపోతే ఏ వాహనం అయినా సరే రోడ్డు మీద వెళ్ళకుండా రోడ్డు పక్కకి వెళ్ళింది అనుకోండి, ఆపడం కాదు, ఆకుండా వెళ్ళిపోయింది అనుకోండి,
ఏమంటారు దాన్ని? యాక్సిడెంట్. రోడ్డు తప్పితే యాక్సిడెంట్. అవునా? రీసెంట్గా 2 days బ్యాక్ అనుకుంటా, ఒక లారీ రోడ్డుకి దిగేసి రోడ్డు బయటికి వెళ్ళి అక్కడ ఆగుంది. ఒక కారు వచ్చింది, స్పీడ్గా వచ్చింది. ఎంత స్పీడ్గా వచ్చిందంటే అసలు లారీ ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా వెనకాల దాబను గుద్దేసింది. అంతే, కారులో వాళ్ళందరూ చనిపోయారంట. ఆలోచన చేయండి, రోడ్డు తప్పితే ఏమవుద్ది? యాక్సిడెంట్స్. ఆలోచన చేయండి. కొన్నిసార్లు రోడ్డు తప్పకుండా మన తప్పు లేకపోయినా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. రాత్రి నేను ప్రార్థన రావడం కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకో తెలుసా? యాక్సిడెంట్ అయింది నాకు కూడా. తప్పు నాది కాదు. బ్రిడ్జి మీద ఏంటిది, నా అత్తగొల్ల ఏరియాలో వర్క్ జరుగుతుంది. ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఆగిపోతే మేము కార్ ఆపేసి కూర్చున్నాను నేను కూడా. ఈ లోపల కొద్దిగా కదిలినట్టుగా కదులుతుంది. వెనకాల కారు దాట్మని బ్రేక్ తొక్కిపోయి యాక్సిలేటర్ తొక్కాడంట. తొక్కితే దాబ్బని వెనకాల ఆడు ముందున్న కారుని గుద్దేశాడు. ఆడున్న ముందున్న కారుని ఆడు గుద్దేశాడు. ఆ ముందున్న కారు వచ్చి నా కారు తగిలేసింది. వెనకాల చిన్న సొట్టబడింది. నా వెనకాల కారు నడితే నా తప్పేమని సార్, వెనకాల నన్ను గుద్దేశాడు అంటాడు ఆడు. గమనించండి, కొన్నిసార్లు మన తప్పులు లేకపోయినా ఏం జరుగుతూ ఉంటాయి? పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. వాక్యం చెప్తుంది, మనమందరము అనేక విషయాలలో ఏమైపోతున్నాం? తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లిపోవచ్చు ఉన్నాము. మనకి తొట్టిల్లిపోవాలని ఆలోచన ఉండదు, తప్పిపోవాలని ఆలోచన ఉండదు. కానీ పరిస్థితులను బట్టి తెలియకుండా ఏమైపోవచ్చు? తప్పిపోవచ్చు. కాబట్టి మనకేం అవసరం? పాప క్షమాపణ అవసరం. మనకేమవసరం? పాప క్షమాపణ అవసరం. అందుకనే పాత నిబంధన కాలములో వారు ఏం చేస్తూ ఉండేవారు? పశువుల రక్తం, గొర్రెల రక్తం, కోడెల రక్తం వారు చిందించుచు ఉండేటువంటి వారు. అయితే అదంతా కూడా ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, ఇలాంటి పరిస్థితికి ఇలాంటి పని చేయాలి, ఎలాగైతే ఎలా చేయాలి అన్నట్టుగా మనకు నేర్పించడానికి మనకు ముందుగా ఉన్నటువంటి ఆ యొక్క తరములు అలాగున చేయటం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మనకు ఒక సూచనగా, ఒక ఛాయగా అవన్నీ కూడా చేయటం జరిగింది. ఇవన్నీ తాత్కాలికం. ఇవన్నీ ఏంటి చెప్పండి? తాత్కాలికం. కోడెలు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, పశువులు ఇవన్నీ తాత్కాలికం. ఒకవేళ అదే గనక ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉండుంటే కోళ్ళు, మేకలు, గొర్రెలు దొరికేవేమో అప్పుడు జనాలు చాలా తక్కువ కదా. మరి ఇప్పుడు మామూలు జనాభా కాదు, 800 కోట్లు దాటిపోయారు. ప్రపంచంలో 800 కోట్లు దాటిపోయింది జనాభా. అప్పుడు ఎంత జనాభా ఉండేది? ఎంత తక్కువ, లక్షల్లో కూడా ఉండే పరిస్థితి మహా అయితే. ఆలోచన చేయండి సార్. దేవుడు మనకొక ఉదాహరణగా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. పాపం చేస్తే దానికి రక్తం అనేది చిందించాలి అని. అయితే ఆయన ఆఖరికి ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఆయన మనకి చెప్తున్నటువంటి మాట, రక్తాన్ని చిందించే ముందు ఇది నా రక్తము. ఏమంటున్నాడు ఆయన? ఇది నా రక్తము. ఇంకేముంది వాక్యంలో? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. వాక్యములో నిర్గమకాండం 24వ అధ్యాయం 8వ వచనం చదువుదాం, చూడండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 8వ వచనం. రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై
యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. అప్పట్లో దేవుని ద్వారా చెప్పబడినటువంటి మాట మోషే ప్రజలకు చెప్పి ఆ యొక్క రక్తమును వారి మీద వేసి ఆయన చెప్పిన మాట నిబంధన ఇదే. ఆ కాలములో మోషే ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట, యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. ఆలోచన చేయండి, అక్కడ నిబంధన రక్తం అనేది దేవుడు చేశాడు, నిబంధన రక్తం. ఇప్పుడు మరల యేసయ్య చనిపోయే ముందు ఆయన అంటున్న మాట, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. సో నిబంధన రక్తము ఆ కాలములో, పాత నిబంధన కాలములో మోషే ద్వారా దేవుడు ఆ ప్రజలకు నిబంధన రక్తము ఇస్తే, ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, మరలా నేను ఒక రక్తాన్ని, నా రక్తం ఇదే, ఇది నా రక్తము అని చెప్పి, ఇది నిబంధన రక్తము. ఫుట్ నోట్లో మనకు కనబడుతుంది క్రొత్త నిబంధన. అలాంటి నిబంధన కాదు అది. ఆ నిబంధన ప్రకారం అయితే కోళ్ళు అర్పించాలి, మేకలు అర్పించాలి, గొర్రెలను అర్పించాలి, పశువులను అర్పించాలి, ఎద్దులను అర్పించాలి. కానీ ఈ క్రొత్త నిబంధనలో ఇంక వాటితో పని లేదు. క్రొత్త నిబంధనలో వాటితో పని లేదు, ఇంకా వాటిని అర్పించవలసిన పని లేదు. కారణం ఏంటంటే మనందరి కొరకు ఒక్కసారే యేసయ్య ఏం చేశాడు, ఆయన మృతి పొందెను, రక్తమును ఆయన మన కొరకు చిందించాను. ఒక్కసారే, ఎట్ ఏ టైం, అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాను. అయితే యేసయ్య రక్తాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఏం చేయాలి, స్వీకరించాలి. యేసు రక్తాన్ని మనము స్వీకరించాలి. ఆయన శిష్యులు నాకొద్దు, నాకొద్దు, నేను ద్రాక్షరసం ఏదో తాగుతాను, నీ రక్తం ఏదో తాగను అన్నారా? అన్నారా? అలాగన్నారా? ఏంటి ప్రభువా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఇది తెచ్చింది నేనే కదా, తయారు చేసింది నేనే కదా, సిద్ధపరిచింది నేనే కదా, నాకు తెలుసు అన్నారా? ఆలోచన చేయండి. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. అందరి దృష్టిలో ద్రాక్షారసం, కానీ ఆ బాణలలో నీటిని నింపిన వాళ్ళకే తెలుసు వాళ్ళందరూ ఏం వేశారు అనేది. వేసింది వాళ్ళే, మోసుకొచ్చింది వాళ్ళే, మరలా తీసుకుని వెళ్ళి అందరికి పోసేది వాళ్ళే. అందరూ ఏమంటున్నారు, భలే ఉంది, భలే ఉంది, టేస్ట్ సూపర్, ఎక్కడిది ఇది, ఎవరు తయారు చేసావు, భలే ఉంది అంటా ఉన్నారు. కానీ జనాలు ఆనందిస్తూ ఉంటే ఆ నీటిని మోసిన వాళ్ళు షాకులో ఉండి ఉంటారు. అరే పలానా చోట నుంచి, పలానా బావిలో నుంచి నేనే కదా నీళ్ళు మోసుకొచ్చింది. దేవుడు ఆయన ఏం చేశాడు, అద్భుతం చేశాడు. గమనించండి, మన జీవితంలో విశ్వాసముతో ఎప్పుడైతే ఆ ద్రాక్షరసమును ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, విశ్వాసముతో రక్తముగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, ఆలోచన చేయండి, ఆ రక్తము ఏం చేస్తుంది, మనలను పాప క్షమాపణ కలుగజేస్తుంది. ఓన్లీ పాప క్షమాపణ ఒకటేనా? రక్తము వలన పాప క్షమాపణ ఒకటేనా? కొన్ని వచనాలు చెప్తాను మీకు, కొన్ని పాయింట్లు చెప్తాను. ఈ రక్తం అనేది యేసు రక్తం. గమనించండి, మన రక్తం కాదు. మనకి ఎప్పుడైనా చేయి దిగితే మనకు వచ్చేసే రక్తం కాదు. బ్లడ్ టెస్ట్లకి మన చేతులోంచి తీసే రక్తం గురించి కదా నేను చెప్పేది. మన రక్తంతో ఏమీ పని ఉండదు. ఒకవేళ మహా అయితే వేరే ఎవరికైనా బ్లడ్ తక్కువైతే వాళ్ళకి బ్లడ్ టెంపరీగా మన ఇచ్చిన బ్లడ్ వాళ్ళకి ఉపయోగపడుతుందేమో తప్ప శాశ్వతంగా ఏం పనిచేయదు. గమనించండి, ఈ యేసు రక్తము వలన ఏంటి బెనిఫిట్స్ అంటే చదువుదాం కొన్ని విషయాలు.
హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయములో 14 వచనం చదివితే, చూడండి ఒకసారి ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాము కదా, ఏం చెప్తా ఉంది? తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం అనేది ఏం చేస్తుందంట? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏం చేస్తుంది? శుద్ధి చేస్తూ ఉంది. యేసు రక్తము ఏం చేస్తూ ఉంది? శుద్ధి చేస్తూ ఉంది. గమనించండి, మనం ఇప్పటి వరకు యేసు రక్తం పాపాల నుంచి మనల్ని పవిత్రులు చేస్తుంది, పాపం నుంచి మనల్ని పవిత్రులు చేస్తుంది అనేటువంటి ఆ ఒక్క ఆలోచనతోనే ఒకవేళ ఉన్నామేమో. కానీ కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. యేసు రక్తం అనేది ఏం చేస్తుంది? మనలను శుద్ధి చేస్తూ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే వాక్యము చెప్తా ఉంది, మనసాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. దేనినంట? మనసాక్షి. మనిషికి ఎవరికైనా మనసాక్షి అనేది ఉంటుంది. మనిషి అన్నాక అందరికీ ఏముంటుంది? మనసాక్షి అనేది ఉంటుంది. మనం తప్పు చెప్తామేమో, మనసాక్షి తప్పు చెప్పదు. మనము తప్పు చేయొచ్చు, తప్పు చేసిన తర్వాత నువ్వు ఎందుకు తప్పు చేసావు అంటే, నేనా ఇప్పుడు చేశానండి అంట మనం పైకి అమాయకులుగా ఆలోచన చేయండి. కొంతమంది ఉంటారు, ఒరే కుక్కని ఎందుకు కొట్టేవారు అంటే, నేను ఎప్పుడు కొట్టానండి. ఒరే ఇదిగోరా కనబడుతుంది కుక్కని ఎందుకు, ఇది కుక్క అండి. ఆలోచన చేయండి ఒకసారి, ఎంత అమాయకం. అయితే లోపల మనస్సాక్షి అనేది ఏం చెప్పుద్ది? రే నువ్వే కదరా కొట్టావు, పలానా రాయితో కొట్టావు, పలానా కర్రతో కొట్టావు అని మనస్సాక్షి ఏం చేస్తుంది? లోపల చెప్తా ఉంటుంది. గమనించండి. ప్రార్థన ఎందుకు మానేశారు అని ఒకవేళ నేను అడిగితే మీరు చెప్పే జవాబు 100% కరెక్ట్గా చెప్పారు అనుకోండి, మనస్సాక్షితో పనిలే. కానీ మీరు ఒకవేళ మన దొరికేసారా పాస్టర్ గారికి ఏం చెప్పాలని చెప్పి, లేదంటే కాలు పట్టేసింది, నడుము పట్టేసింది, అందుకని రాలేదు అని చెప్పేసి మీరు చెప్పారనుకో, మీ మనస్సాక్షి మీకు ఏం చెప్పుద్ది? మీ మనస్సాక్షి మీకు ఏం చెప్పుద్ది? నడుము పట్టిందా, ఫలానా టీవీ సీరియల్ మిస్ అవుతాను కదా నువ్వు రాలేదు అని చెప్పుద్ది అనమాట. అది మనస్సాక్షి చేసే పని. అయితే వాక్యం ఏమంటుంది? ఆయన యొక్క రక్తము మన యొక్క మనస్సాక్షిని ఏం చేస్తుందంట? శుద్ధి చేయును. రెండోది ఇంకొక పాయింట్ మీకు చెప్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు ఎలాగున్నారు? ఇంతకుముందు దూరముగా. ఎవరికి దూరంగా? దేవునికి దూరముగా, వాక్యానికి దూరముగా, ప్రార్థనకు దూరముగా. కానీ క్రీస్తు రక్తము వలన ఇప్పుడు ఏమయ్యారు? మీరు సమీపస్తులై ఉన్నారు. అంటే ఈ యొక్క రక్తం అనేది దేవునికి ఏం చేస్తుందంట? దగ్గర చేస్తూ ఉంది. రక్తం అనేది ఏం చేస్తుంది? దగ్గర చేస్తుంది. సమీపముగా ఆలోచన చేయండి. సమీపముగా. ఈ రక్తం లేకపోతే ఎలాంటి పరిస్థితి? దూరముగా ఉండేటువంటి పరిస్థితి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరో? పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిందనుకోండి,
ఈ రోజుల్లో సంగతి నేను చెప్పేది, ఇంతకుముందు సంగతి కాదు. ఇంతకుముందు సంగతి అంటే పెళ్ళప్పుడు కూడా ఒకరు చూసుకునే వాళ్ళు కాదంట. ఇంతకుముందు రోజుల్లో పెళ్ళిలో కూడా ఒకరు చూసుకునేటువంటి పరిస్థితులు ఉండేవిగా. పెళ్ళైన కొన్ని వారాలకు చూసేవాళ్ళంట మొహం, మా ఆయన ఎలా ఉన్నాడు అని. చూసిన తర్వాత అయ్యో ఇలాగొన్నాడేంటి అనుకుంటే తప్పదు, జీవితాంతం అలాగే కాపురాలు చేసేవాళ్ళంట. నచ్చినా నచ్చకపోయినా తాళి కట్టాడు కదా అన్నట్టుగా జీవితాంతం అలాగే కాపురాలు చేసేవారు. మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే చాలు, ఒకళ్ళ నెంబర్లు ఒకరికి ఎక్స్చేంజ్ అయిపోతాయి, ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకరికి ఎక్స్చేంజ్లు అయిపోతాయి. తల్లిదండ్రులతో పనిలే. ఎవరితో పని లేదు? తల్లిదండ్రులతో పనిలే. నీకు ఏ షర్ట్ కావాలి, నీకు ఏ చీర కావాలి, వీళ్ళే సెలెక్ట్లు చేసేసుకొని ఫోన్లో నువ్వు పలానా షర్ట్ కొనుక్కో, నువ్వు పలానా చీర కొనుక్కో, ఇది మ్యాచింగ్ అన్నట్టుగా. అప్పుడు వీళ్ళు ఏమెరనట్టుగా ఒకవేళ ఏదైనా షాపింగ్కి వెళ్తే నాకు ఈ రంగు చీరే కావాలంటది అమ్మాయి, నాకు ఆ రంగు షూటే కావాలంటాడు అబ్బాయి. ఇది ఎందుకురా అంటే నాకు ఏదైనా నచ్చింది అంటాడు. కానీ అసలు కారణం అది కాదు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ముందే ఫిక్స్ అయిపోయారు అన్నమాట కదా. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి వీరిద్దరు ఏమైపోయారు, దగ్గర అయిపోయారు. ఆలోచన చేయండి. ఈ ఎంగేజ్మెంట్ అనేది ఏం చేస్తుంది, ఇద్దరినే దగ్గర చేస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ ఎంత దగ్గర చేసేస్తే ఆలోచన చేయండి. మరి మానవునికి దేవునికి దగ్గర అవ్వటానికి జనరల్గా అయితే ఛాన్స్ లేదు. కానీ యేసయ్య రక్తం ఏం చేస్తుంది, ఆయన రక్తం ఏం చేస్తుంది, మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి మనలను ఆయన రక్తము సమీపస్తులుగా చేస్తుంది. సో ఆయన రక్తం వలన బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి మనసాక్షి శుద్ధి చేయబడుతూ ఉంది, రెండవది మనము ఆయనకు సమీపస్తులుగా ఉంటూ ఉన్నాం. ఇంకొక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో అక్కడ దేవుని యొక్క వాక్యములో మనము 19వ వచనం చదివితే, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. వాక్యం చెప్తున్నటువంటి మాట, మనము క్రీస్తు రక్తము చేత ఏమయ్యాం, విమోచింపబడ్డాం. ఏమయ్యామంట, విమోచింపబడ్డాం. ఎక్కడి నుంచి విమోచన, ఎక్కడి నుంచి, ఈ లోకములో ఉన్నటువంటి పాపము నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి అవిధేయమైనటువంటి క్రియల నుండి దేవుడు మనలను ఆయన రక్తము చేత ఏం చేసి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. ఆయన రక్తము వలన ఏమవుతున్నాం, మనము విమోచింపబడుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఇంకా రోమాపత్రికలో మనం చదువుతూ ఉంటే 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా ఆయన రక్తము వలన మనం ఏమయ్యాము అంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన రక్తము చేత ఏమవుతూ ఉన్నాం, నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఆయన రక్తము చేత. ఆయన రక్తము లేకపోతే ఇంకా ఎలాగ ఉండిపోవలసిన పరిస్థితి, నీతి అనేది ఉండదు. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే క్రీస్తు రక్తము చేత ఇంకా ఏమవుతున్నాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను
పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. ఆయన రక్తము చేత మనము ఇప్పుడు ఏమయ్యామంటే సమాధానపరచబడ్డాము. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ మాటను మనం ఒకవేళ అర్థం చేసుకోవాలి అంటే రోమపత్రిక 1వ అధ్యాయములో ఒక మాట కనబడుతుంది. చదువుదాం, చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయములో 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. జనరల్గా ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకు అంటే మనుషుల యొక్క సమస్త బలహీనతను బట్టి, వారు దుర్నీతి చేత సత్యమును ఏం చేస్తా ఉన్నారు, అడ్డగించేటువంటి పరిస్థితిని బట్టి దేవుని కోపము మనుషుల మీదకి వచ్చేసింది. పరలోకము నుండి కోపం వచ్చేసింది. జనరల్గా కొన్నిసార్లు కోపం ఎవరి మీదన్నా వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేను మాట్లాడను. ఏంటంట? నేను మాట్లాడను. పిలిచిన ఎవరో కాదు, ఇంట్లో పిల్లలు కూడా నైసే కూడా అప్పుడప్పుడు అరిసినా కొట్టినా, నేను కొట్టాను అనుకోండి ఎప్పుడైనా, ఎప్పుడో కనుకొట్టను, కానీ తప్పు చేసినప్పుడు కొట్టకుండా మాత్రం విడిచిపెట్టను. ఖచ్చితంగా ఒక దెబ్బ వేస్తా. ఒక్క దెబ్బ పడిందా వెళ్ళిపోద్ది, మంచం మీదకి వెళ్ళిపోయి దిండు వేసేసుకొని ముఖం మీద కనబడకుండా లేకపోతే బోర్లంగా పడుకొని ఎక్కి ఎడుతూ ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ నేనే వెళ్తా దగ్గరికి, నైసా అని వెళ్తా, మాట్లాడదాం. పిలిచిన రాదు, పలకదు, మోహం కూడా తెప్పదు. బలవంతంగా లాగి మీదకి లాక్కొని అన్నీ చేసాను అనుకోండి, ఏమంటుంది తెలుసా? నీతో మాట్లాడను, నీ జట్టు పీష్ అంటది. అంటే నన్ను కొట్టావు. ఆలోచన చేయండి. అక్కడ ఎవరైనా తిట్టారనో కొట్టారనో కోపం పెరిగి ఏమవుతుంది? మనిషికి మాటలు ఆగిపోతున్నాయి. అప్పుడేం చేయాలి? ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఏం కాదు, నువ్వు కొట్టకో, నీళ్ళు కొట్టావా, సరే సారీ చెప్పు అని 2 చేతులు షేక్ హ్యాండ్లు ఇప్పేస్తారు. అంటే సమాధానపరచడం. అప్పుడు తిరిగి మరల వీళ్ళేమవుతారు? మాట్లాడుకోవటం అనేది ప్రారంభిస్తారు కదా. వాక్యం ఏం చెప్తుంది? పరలోకము నుండి దేవుని యొక్క కోపము మనుషుల మీదకి వచ్చేసింది. ఎందుకని? వారి యొక్క భక్తిహీనతను బట్టి, లేకపోతే వారి యొక్క సత్యమును వారు ఏం చేస్తూ ఉన్నారు? అడ్డగించుచున్నారు, వారికి దుర్నీతిని బట్టి. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము చేత ఆయన ఏం చేస్తున్నాడు? వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి అని తండ్రికి అభిష్టమాయెను అని వాక్యం చెప్తుంది. దేని చేత? సిలువ రక్తము చేత సంధి చేసి. దేని ద్వారా? సిలువ రక్తము చేత. అంటే క్రీస్తు రక్తము ద్వారా మనుషులు ఏమవుతున్నారు అంటే వాక్యం చెప్తుంది సమాధానం అనేది కలుగుతుంది. తర్వాత ఇంకొక పాయింట్, క్రీస్తు రక్తం ఏం చేస్తూ ఉంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. గొర్రె పిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో చదివినటువంటి యొక్క భాగాన్ని కనుక మనం గమనిస్తే, గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. గొర్రె పిల్ల అంటే యేసయ్య గురించి చెప్పబడుతున్నటువంటి మాట. వద్దకు తేవబడిన
దేవుని గొర్రెపిల్ల అని యేసుని గురించి యోహాను ఎలాగైతే చెప్పాడో అట్టి రీతిగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క మాట, యోహాను చెప్తున్నటువంటి మాట, ఆ రక్తము వలన ఏమొచ్చిందంట? జయం. రక్తము ఏం చేసింది? జయమును ఇచ్చేదిగా ఉంది. ఆయన రక్తము జయమును ఇచ్చేదిగా ఉంది. ఆఖరిగా ఇంకొక మాట మనం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో అక్కడ 19-20 వచనాలు చదివితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన యొక్క రక్తము వలన మనము ఎక్కడికి వెళ్తున్నామంట? పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. అంటే సింపుల్గా మన అర్థమయ్యే మాటలు చెప్పాలి అంటే, పరలోకము ప్రవేశించుటకు ఆయన రక్తము వలన అవుతుంది. ఆయన రక్తము వలన మనకేంటి బెనిఫిట్ అంటే, పరలోకములో మనలను చేర్చున్నది. మనకు ఇప్పటి వరకు ఆయన రక్తము అంటే కేవలం పాపక్షమాపణ నిమిత్తము అనేటువంటి ఆ అవగాహన మాత్రమే ఉన్నదేమో. కానీ ఈరోజు ఆయన రక్తము వలన మనం ఏమవుతాం అంటే, దేవుని యొక్క వాక్యములో 7 విషయాలు నేను మీకు చెప్పాను. ఒకటి, క్రీస్తు రక్తం మన యొక్క మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేయుచు ఉన్నది. క్రీస్తు రక్తం దేవునికి సమీపస్తులుగా చేయుచున్నది. క్రీస్తు రక్తం మనలను విమోచించినదిగా ఉన్నది. క్రీస్తు రక్తం మనలను నీతిమంతులుగా చేయుచు ఉన్నది. క్రీస్తు రక్తం సమాధానమును కలుగ చేయుచు ఉన్నది. క్రీస్తు రక్తం జయాన్ని ఇచ్చేదిగా ఉన్నది. క్రీస్తు రక్తము పరలోకమునకు చేర్చునదిగా ఉన్నది. అయితే అటువంటి రక్తమును మనము స్వీకరించాలి. ఎందుకంటే ఆయన మనకు ఒక క్రొత్త నిబంధనగా ఇచ్చాడు కాబట్టి. పాత నిబంధనలో ఆ రక్తము ఎవరింటి మీద అయితే ఉన్నదో వారికి ఏమి లేదో? మరణము లేదో. పాత నిబంధన ప్రకారం రక్తము ఉన్న ఇంటి మీద ఏమి లేదో? మరణము లేదో. ఒకవేళ ఇప్పుడు ఈ ఇంటికి, ఏ ఇంటికి? ఈ ఇంటికి అంటే మన దేహమే ఆయన యొక్క ఆలయం. నీ దేహం అనేటువంటి ఆ ఆలయం అనబడుతున్న నీ ఇంటికి ఏం కావాలి? ఆయన యొక్క రక్తము కావాలి. ఆ రక్తము ఈ ఇంటి మీద లేకపోతే ఈ ఇంటికి కూడా ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆ పాత నిబంధన ప్రకారంగా ఆ ఇంటి మీద రక్తం లేకపోతే అక్కడ వారు చనిపోయారు. ఈ ఇంటి మీద ఇప్పుడు ఆయన రక్తం లేకపోతే ఇక్కడ కూడా ఏమవుతారు? చనిపోతారు. కాబట్టి ఆయన రక్తాన్ని మనము స్వీకరిద్దాం. ఆయన రక్తాన్ని మనము స్వీకరించి పాపము నుండి మనము పాప క్షమాపణ పొందుకుందాం. అలాగే ఈరోజు నేను మీకు చెప్పినటువంటి ఆ 7 విషయాలను, ఆయన రక్తము ద్వారా కలిగేటువంటి ఆ 7 విషయాలను మనం పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి నడిపించిన దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో, వాక్యంలో, ఆరాధనలో, సాక్ష్యంలో, దేవా బలారాధన కార్యక్రమంలో మీరు తోడుగున్నారు. మీకు వందనాలు. నిబిడలు దేవా మీరు దీవించిన విధానాన్ని బట్టి, ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు, అర్పణాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని 100 అరుదంతులుగా 30
ఫలింపచేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. దేవా, నీ బిడ్డలుగా నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం చేయమని, నీ యొక్క వాక్యానుసారముగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని, విన్న వాక్యాన్ని బట్టి నీ రక్తమును బట్టి మాకు ఇచ్చుచున్నటువంటి ఆ యొక్క మేలులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, దేవా, ఈ సమయంలో నీ బిడ్డలమైన మేమందరం నీ సన్నిధి విడిచి మా గృహాలు వెలుచూ ఉండగా నీ మెండైన దీవెనలు ఆశీర్వాదములు మందరి మీద ఉంచి నీ మేలులు తినిపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ఈ ఏప్రిల్ నెలలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్.